నా సోదరుడు బొల్లా రామకృష్ణ ఇంతకు ముందు చెప్పారు. అతి స్వల్ప ఆదాయంతో ప్రారంభించినటువంటి తన ప్రయాణం, వ్యాపార ప్రయాణం ఇవాళ మీడియా ఎందుకు పెట్టాలనుకున్నాం? ఖచ్చితంగా ఒకే ఒక ఛానల్ అన్బయాస్డ్ గా ఏ పార్టీని భుజాన వేసుకోకుండా ఇవాళ అమ్ముడు పోయినటువంటి జర్నలిజంలో మనము కొత్తగా ఏం చేయగలము అన్నటువంటి ఆలోచన చేసి నిబద్ధతతోటి ఏ పార్టీని కొమ్ము కాయకుండా జనం కోసం మాత్రమే రాజకీయం కానీ జర్నలిజం కానీ అది ఫర్ ద పీపుల్ అన్నట్టు ఉండాలి అన్నటువంటి ఆలోచన. నన్ను నా వాడనుకునేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నా సామ్రాజ్యం. మనల్ని నిచ్చెనగా చేసుకుని ఎదిగిన వాళ్ళు ఉన్నారు కానీ మనకి నిచ్చెనగా ఉపయోగపడిన వాళ్ళు ఉన్నారా? లేరే. అందుకే మనమే ఒక శక్తి. మనకి సైన్యం అక్కర్లా, మీలోనే ఒక శక్తి ఉన్నది. అలాగే పార్టీలకు అతీతంగా ఇక్కడ నేను పద్మ గారు బీజేపీలో ఉన్నారు, మరి నా సోదరు కాదా? అలాగే కాట్రగడ్డ, ఆమె తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి కష్టపడింది కానీ కమ్మకులం అవటం వల్ల వెనకబడింది. అది సత్యం, అది సత్యం, అది గుర్తించండి. అలాగే మరొక విషయం, అది బీజేపీనా కాంగ్రెసా ఇక్కడ మనకి ఏ ప్రాంతం అనేది కాదు. ఎవడు కష్టంలో ఉంటే వాడు మనవాడు, ఎవడు కష్టంలో ఉంటే కాపాడేవాడు మనవాడు. అలాగే ఎవరిని కష్టపెట్టని వాడు కమ్మవాడు, కష్టాన్ని నమ్ముకున్నవాడు కమ్మవాడు. ఇది అండర్లైన్ చేసుకుందాం, దీన్నే నమ్ముదాం.